ఏం మాట్లాడాలంటే చెప్తే మీరు వినరు కదా, పెద్దగా బోర్ కొడుతుంది మీకు కూడా. బట్ నా వరకు నాకు ఈ ఫెస్ట్ ఇంతకుముందు కూడా చెప్పాను, ఈరోజు ఒక్కసారి మనం ఆగి రోజు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాం. ఈ ఒక్కరోజు ఆగి మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే వేదికగా నేను దీన్ని చూస్తాను. మొట్టమొదటిగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మా అధ్యాపక గణానికి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సంస్థ మీరు లేకపోతే లేదు, కాయా కష్టం అంతా కూడా మీదే. ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తేనే బండి ముందుకు కదిలేదు. సంస్థను నమ్మి ఎన్నో ఏళ్ళుగా మా కోసం కష్టపడుతున్నటువంటి మీ అందరికీ ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి లెక్చరర్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పండి ఒకసారి. ఇకపోతే ఎంత చక్కగా ఉన్నారయ్యా బాబోయ్. నాకు వాళ్ళని చూస్తుంటే వాడు గుర్తొస్తుంది. అందమైన బామలు, లేక మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. మిమ్మల్ని చూసినా గుర్తొస్తుంది రోయ్. కుర్రాళ్ళు కవ్వించే సోగాళ్ళు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, ఈ ఎనర్జీని చూశారు. ఈ ఏజ్లో మజిల్స్ విజిల్స్ వేస్తాయి, కాళ్ళల్లో చాలా బలం ఉంటుంది, నరాలన్నీ జివ్వుమని లాగుతుంటాయి, కూర్చోలేరు, నిద్రపట్టదు, ఏదో ఒకటి చేసేయాలని ఉంటుంది. అంత ఎనర్జీ ఉంటుందిరా మీకు. అయితే ఆ ఎనర్జీ అంతా ప్రాపర్గా ఛానలైజ్ చేస్తేనే లైఫ్లో సక్సెస్ అవుతాం. సక్సెస్ అంటే ఏంట్రా? ఓ మంచి జాబో, ఓ పెద్ద ఇల్లు, ఓ పెద్ద కారో కాదు. అవన్నీ ఉన్నా ఎక్కెక్కి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. క్లాస్లో అందరూ టాపర్స్ అవ్వలేరు. అలా అని టాపర్స్ కాని వాళ్ళందరూ వర్త్లెస్ అని కాదు. సక్సెస్ ఏంటనేది మీరు డిఫైన్ చేసుకోండి. వాట్ ఈజ్ సక్సెస్. నచ్చిన పని చేస్తూ రోజు రాత్రిపూట గుండెల మీద చేసుకుని పడుకున్నా కూడా నా దృష్టిలో సక్సెస్సే. ఆ విషయంలో ఇక్కడున్న మీ లెక్చరర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్లే. అర్థమైందా? ఒక చేపలు పట్టేవాడు, మొక్కకి నీళ్లు పోసి పెంచేవాడు, వీళ్ళందరినీ సొసైటీ సక్సెస్ఫుల్ అందో. కానీ వాళ్ళందరూ చాలా ప్యాషనెట్గా వాళ్ళు పనిచేస్తారు. మీరు కూడా ఏదైనా కూడా, నేను ఒకటి చెప్తున్నా, మీరందరూ డిగ్రీ వాళ్ళు కూడా లైఫ్లో ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతారు. అది ప్రాబ్లం కాదు. ఇది అవ్వాలి అనుకునవ్వండి, అది గ్రేట్. మీరు కూడా హౌస్ వైఫ్ అయినా ప్రాబ్లం లేదమ్మా, హౌస్ వైఫ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. మాకు ఇష్టం అండి సింపుల్ లైఫ్, హ్యాపీ, గుడ్. బట్ ఆ హౌస్ వైఫ్ అయినా, డ్రైవర్ అయినా, మెకానిక్ అయినా బై చాయిస్ అవ్వండి. అంతేగాని గతి లేక, దిక్కు లేక, ఫెయిల్ అయ్యి మన ఎవడో దేకక చేయకూడదు. ఏదైనా బై చాయిస్ అవ్వాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి క్యారెక్టర్, ఆనెస్టీ, ఈ రెండు మాత్రం వదులుకోకండి. ఎప్పుడు చెప్తూ ఉంటా, చదువు లేకపోయినా ఉద్యోగం వస్తుంది, గుణం లేకపోతే ఉద్యోగం రాదు. సో క్యారెక్టర్, ఆనెస్టీ మాత్రం ఎప్పుడు వదిలిపెట్టద్దు. ఇక అంతకు మించి మిమ్మల్ని ఆపేవాడు ఎవడు రా, మనల్ని ఎవడు రాపేది. ఇకపోతే ఇద్దరి గురించి చెప్పాలి. ఒకటి వేస్తాడు, ఇప్పుడు డ్యాన్స్ వేస్తాడు, చాలా యాప్ట్గా వేస్తాడు. ఎవరో తెలుసు నాకు, మీ అందరికీ చాలా ఇష్టమైన వ్యక్తి.
వాడి గురించి చెప్తా చూడండి. మొదలట ఆట అతడిది కోట, అతనొక తూట, నిగ్గు తేల్చే అగ్గి ఓజీ. మొదలట ఆట ఎడతెగ వేట, నరకపు బాట, పట్టి కొట్టే అగ్గి ఓజీ. రా నెత్తురుకు మరిగిన హంగ్రి చీత, శత్రువుని ఎంచితే మొదలు వేట, చూపుగని విసిరితే ఓరకంట, డెత్తుకోట కన్ఫర్మ్ అంట. ఎవ్వడికి అందదు అతడి రేంజ్, రెప్పతెరి చెనురగిలే రివెంజ్, పవర్ వెంట పొగరంగ సేమ్ పేజ్, ఫైర్ స్టామ్ లాంటి రేజ్. మీ అందరికీ ఓజీ అంటే ఓజాస్ గంభీరా, బట్ ఓజీ అంటే రియల్ మీనింగ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని అర్థం. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే వాళ్ళ రంగంలో ఫస్ట్ టైం ఏదన్నా సాధించి పాత్ సెట్ చేసిన వాళ్ళు అంటారు రా ఓజీ అని. ఇప్పుడు చెప్పండి రావుడు రా ఓజీ. నందిగామకి ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ విద్యా రంగంలో ఓనమాలు నేర్పింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓజీ లయన్ శ్రీ అమరనేని రమేష్ బాబు గారు. ఆ తర్వాత నిద్రాణంలో ఉన్నదాన్ని 2016లో తట్టిలేపి ఐఐటి జేఈ నీట్ అంటే మేము అని మరొక్కసారి ప్రూవ్ చేసిన ఇంకొక ఓజీ అమరనేని కార్తీక్. అట్లానే చాలా మంది ఓజీలు ఉన్నారు. ఏసీ క్యాంపస్ పెట్టిన దగ్గర నుంచి నమ్మకంతో, లాభాపేక్ష లేకుండా, రూపాయికి ఆశించకుండా ప్యాషనేట్గా 9 సంవత్సరాలైనా పనిచేస్తున్నటువంటి చాలామంది లెక్చరర్స్ ఉన్నారు. సతీష్ గారు కానీ, ఏపీ సార్ కానీ, ఎంతోమంది. వాళ్ళందరూ కూడా ఓజీస్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. అట్లానే మెయిన్ క్యాంపస్లో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి రమేష్ గారు వెన్నంటే ఉంటూ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, మిడిల్ హ్యాండ్ అన్నీ ఉన్నవాళ్ళు ఉన్నారు. కేవీ సార్ కానీ, నల్లాన్ రమేష్ గారు కానీ, కోటన్న కానీ, వీళ్ళందరూ కూడా ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నా దృష్టిలో. సో మరొక్కసారి అగైన్ థ్యాంక్ యూ సో అండ్ వెరీ వెరీ మచ్. ఫైనల్గా ఒకటే, అమ్మా నాన్నని మర్చిపోవద్దు. ఏ కష్టమైనా, ఆ చెమటైనా రక్తమైన అమ్మా నాన్న నుంచే వస్తుంది మనకి. రేపొద్దున సక్సెస్ఫుల్ అయితే వాళ్ళని బాగా చూసుకోండి. మీరు సక్సెస్ అయ్యి రేపొద్దున మంచి జాబ్ కొడితే మీ ఇళ్ళల్లో జనరేషన్స్ మారిపోతాయి. అదొక్కటి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎంజాయ్ చేయాల్సిన టైంలో చేసి, చదవాల్సిన టైంలో చదివి, మీరందరూ రేపొద్దున ఎక్కడ కనపడ్డా కూడా కాలర్ ఎగరేసుకునేలాగా ఇది అని చెప్పే పొజిషన్లో ఉంటారని కోరుకుంటూ, ముఖ్యంగా నా డిగ్రీ తమ్ముళ్ళకి చెల్లెమ్మలకి బయటికి వెళ్తున్నారు, వాళ్ళందరికీ కూడా లైఫ్లో అన్నీ బాగా జరగాలని, బ్రహ్మాండంగా సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మనోజ్.